నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక కామెంట్ అయితే చేశారు. ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకునే పరిస్థితి ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుకైతే బహిరంగ క్షమాపణ చెప్పావు కదా, గతంలో తప్పు దొర్లిందని చెప్పి, మరి ఎందుకు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎందుకు ఆ క్షమాపణ చెప్పటం లేదని నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగారు. దానికి ఆయన ఒక పేపర్ కూడా చూపించారు. ఏంటి విషయం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. విషయం ఏంటంటే, గతంలో సాక్షి పత్రిక పెట్టిన కొత్తలో ఒక యేసు ప్రభు ఫోటో వేయాల్సినటువంటి ప్లేస్లో మరొక ఫోటోనే ప్రచురించారు. సో ప్రచురించిన తరువాత నెక్స్ట్ డే ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి ఒక క్షమాపణ కోరుతూ ఒక సవివరమైనటువంటి లేఖను విడుదల చేశాడు. సో అసలు మా పత్రిక పెట్టిందే పవిత్రమైనటువంటి ఈస్టర్ పర్వదినంలో ఈరోజు నేను ఇలా ఉన్నాను, తెలుగు ప్రజలందరూ మా పత్రికను ఆదరిస్తున్నారు, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కారణమే ఆ యేసు ప్రభు అని చెప్పి అంత పవిత్రతతో నమ్మే వ్యక్తిని నేను. కానీ జరిగిన తప్పుకు మేమందరం చింతిస్తున్నాము, బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను, మాకు ఇందులో ఎటువంటి భేషజాలాలు లేవు, తప్పు జరిగిందని మేము ఒప్పుకుంటున్నామని చెప్పి ఒక సవివరమైనటువంటి లేఖ రాసి కింద వైఎస్ జగన్ అని చెప్పి ఆయన పేరు కూడా రాశారు. సరే, తప్పే, ఖచ్చితంగా ఏ దేవుడి విషయంలోనైనా సరే తప్పు దొరికితే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆ రోజు జగన్ చేసింది మంచి పనే కాదని మనం అంటలే. ఎందుకంటే ఎవరైతే క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతిని ఉంటాయో వాళ్ళని బహిరంగ క్షమాపణ అడిగాడు, ఓపెన్గా అడిగాడు, తప్పులేదు, మంచి విషయం, మెచ్చుకోవాలి మనం దాన్ని. మరి ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో ఎందుకు బహిరంగ క్షమాపణ అడగలేదు? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఒకటే ప్రశ్న. అందులో జంతు కొవ్వు గురించి కాసేపు పక్కన పెడదాం, అసలు అది సమస్య కాదు. జంతు కొవ్వు గురించి వద్దు, ఇప్పుడు వాళ్ళు కలిసిందంటారు, వీళ్ళు కలవలేదంటారు, ఆ డిబేట్లోకి పోదలుచుకోకుండా లడ్డూ నేతిలో కల్తీ జరిగిందా లేదా, జరిగిందా లేదా, జరిగింది. ఎవరు ఒప్పుకున్నారు జరిగిందని? వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. జంతు కొవ్వు అయితే లేదు కానీ కల్తీ జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా వద్దా? నువ్వు ఆ రోజు చిన్న ఫోటో తప్పు దొరలిందని చెప్పి నువ్వు ఒక పేజీ, నేను చూపిస్తా ఇప్పుడు, అది ఒక పేజీ క్షమాపణ కోరావు కదా. మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఇదే నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్న. ఎస్, నిజమే కదా, నిన్న చంద్రబాబు గారు ఆ ఫోటో చూపించిన తర్వాత అందరికీ అర్థమైంది, అరే నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఇన్ని ప్రతివత కబుర్లు చెప్పాడు, ఏ దేవుడైనా నాకు సమానమే అన్నాడు, ఎవరికి తప్పు జరిగినా క్షమాపణ చెప్పాలన్నాడు. మరి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలో కల్తీ చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అదే సాక్షి పత్రికలో గోవిందా గోవిందా అని చెప్పి సూక్తులు రాసుకుంటూ అసలు కల్తీనే జరగలేదు, సిట్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని రాసుకున్నారు. అంటే ఎంత నీచానికి ఒడిగట్టారా అంటే, హిందూ భక్తులు అంటే చులకన ఇది ఒక రకంగా. నువ్వు యేసు ప్రభువుకు సంబంధించినటువంటి భక్తులు ఉన్నారో వారికి క్షమాపణ చెప్పావు, తప్పు లేదు, జరిగింది కాబట్టి చెప్పావు. మరి ఎప్పుడు ఈరోజు హిందువుల విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు? హిందువులకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పడు? ఇది నిన్న స్వయంగా చంద్రబాబు గారు అసెంబ్లీలో అడిగితే ఈరోజు వైసీపీ గిల్ల కొట్టుకుంటుంది. ఎందుకని? ఇప్పుడు అందరూ అదే కదా అడిగేది. అరే బాబు, నువ్వు క్రిస్టియన్ విషయంలో క్షమాపణ చెప్పావు కదా, మరి హిందూ విషయంలో ఎందుకు క్షమాపణ చెప్పవు అనేది ఇప్పుడు ప్రశ్న. అరే నిజమే కదా, చంద్రబాబు గారు చెప్పింది నిజమే కదా. ఆ రోజు ఇన్ని సూక్తు కబుర్లు చెప్పారు, ఆ ప్రతివతలాగా మాట్లాడాడు. ఈరోజు దేవుడి విషయంలో కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు? సరే, చంద్రబాబు గారు ఎన్డీబీడీబీ రిపోర్ట్ చదివారు, దాన్ని పక్కన పెడదాం. నీకు నమ్మకం లేదు కదా, అది పక్కన పెడదాం. సిట్ ఏం చెప్పింది? ఒక్క చుక్క పాలు లేకుండా 100కు 100% కెమికల్స్తోనే నెయ్యి తయారు చేశారని చెప్పారు కదా. అంటే నువ్వు ప్రసాదాన్ని అపవిత్రం చేశావు, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని అపవిత్రం చేశావు. సో చివరికి దీపారాధనలో కూడా అదే అపవిత్రమైనటువంటి నేతిని వాడారు. అంటే మొత్తంగా నువ్వు కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశావు. మరి నువ్వు నీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నువ్వు క్షమాపణ అయితే చెప్పాలి కదా. ఒకవేళ నీకు తెలియక జరిగింది, నాకు తెలియకుండానే జరిగింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ జరిగిన దానికి నేను ఈరోజు చింతిస్తున్నాను, హిందువులందరికీ ఆ రోజు నేను సీఎంగా ఉన్నాను కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని ఎందుకు బహిరంగ క్షమాపణ చెప్పవు? ఎందుకు చెప్పడం? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మొన్న నారా లోకేష్ ఒక నేషనల్ మీడియాతో డిబేట్కి వెళ్ళిన సందర్భంలో బేషరతుగా హిందువులందరికీ నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి నారా లోకేష్ మాట్లాడితే అప్పుడు యాంకర్ అడిగింది, మీరు కాదు కదా అప్పుడు అధికారంలో ఉంది, మీరెందుకు క్షమాపణ చెప్తున్నారని చెప్పి యాంకర్ అడిగితే, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ఈ లడ్డు అనేది ఆ సెంటిమెంట్తో కూడినటువంటి వ్యవహారం, కోట్లాది మంది భక్తులు దాన్ని అత్యంత పవిత్రమైనటువంటి పదార్థంగా భావిస్తారు. సో ఒక రాష్ట్రానికి మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి గతంలో నేను మా ప్రమేయం లేకుండా జరిగినా సరే దానికి నేను క్షమాపణ చెబుతున్నాను, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పి ఎంత హుందాగా ఒప్పుకున్నాడు.
ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నారా కల్తీ జరిగినప్పుడు? నారా లోకేష్ ఉన్నాడా కల్తీ జరిగినప్పుడు? వాళ్ళ ప్రభుత్వం ఉందా కల్తీ జరిగినప్పుడు? లేదు కదా. కానీ ఏం చెప్పాడు ఆయన? పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ, తప్పు జరిగిన మాట వాస్తవం. అది ఆడ ప్రభుత్వంలో జరిగినా ఇప్పుడు ఆ రాష్ట్రానికి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాను కాబట్టి, అప్పుడు జరిగిన తప్పుకి నేను ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి ఎంత హుందాగా మాట్లాడాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి నీకు తెలియకుండా జరిగితే అదే చెప్పు, నాకు తెలియకుండా జరిగింది, ఏది ఏమైనా నేను సీఎంగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నేను భక్తుల్ని క్షమాపణ కోరుతున్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వు. ఎందుకు ఇవ్వవు? ఎందుకు మళ్ళీ లడ్డూలో కల్తీ లేదని ఎందుకు రివర్స్లో వితండవాదం చేస్తావు? సిట్టు చెప్పింది కదా, కొవ్వు సంగతి దేవుడెరుగు, పక్కన పెట్టు, ఆ పాప మీద దేవుడే చూసుకుంటాడు. నేనైతే ఒకటి బలంగా నమ్ముతున్నా, ఏంటంటే 151 సీట్ల నుంచి 175 సీట్లకి వెళ్తాను, వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఘోరమైన పాపాలు చేశాడు కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పడిపోయాడని నేను నమ్ముతున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మహిమే అనుకుంటున్నాను. నేను ఇలాంటి వాడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే 11 సీట్లకు పడేసి ఆ బలుపుని తగ్గించాడు అని నేను అనుకుంటున్నా. నేను ఖచ్చితంగా అలాగే అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వేమన్నావు, నీకు వచ్చిన సీట్లన్నీ 151, నువ్వెన్ని వస్తాయి అన్నావు? 175 వస్తాయి అన్నావు. ఎన్ని వచ్చినాయి నీకు? 11 వచ్చినాయి. మరి దేవుడి మహిమ లేకుండానే జరిగి ఉంటుందా? ఇంత దారుణమైన నీచమైన పాపాలు చేసి రాజకీయాల్లో గెలిపోవడం మన సహజం, కానీ ఇంత దారుణమైన పాపాలు చేసావు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అని నేను భావిస్తున్నా. సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి లేఖ ఏంటో ఒకసారి చూద్దాం. వెంకన్నకు క్షమాపణ చెప్పరా? యేసు ప్రభుకు అపచారం జరిగిందంటే చెప్పావే, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది? అన్నీ తెలిసే లడ్డూని కల్తీ చేశారు, తిరుమలపై ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట బ్లేడ్ బ్యాచు, చావుకి పెళ్లికి రప్పా రప్పా ఒకటే మంత్రం. వైసీపీ హయాంలో పెను విధ్వంసం, మేము వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం, వచ్చే సమావేశాలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ అని చెప్పి ఇక మిగతాదంతా వేరే అనుకోండి. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, స్వామివారికి నైవేద్యం ఇచ్చే నెయ్యిని కల్తీ చేశారు. ఇది మామూలు నేరం కాదు, ఏదో తెలియకుండా జరిగిన పొరపాటు కాదు, కుట్రతోనే నేరానికి పాల్పడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకొక వార్త ఉంది, ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎన్డీడీబీ నివేదిక తర్వాత వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారని వెంటనే చర్యలు తీసుకోవాలని దేశంలోని పూజారులు, హిందూ మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆ పార్టీ ఇప్పటికీ కూడా జరిగిన తప్పును గుర్తించి వాస్తవికతలోకి రాలేదు. యేసు ప్రభువుకు అపచారం జరిగితే క్షమించు ప్రభువా అని జగన్ వేడుకున్న వార్తను సాక్షి ప్రచురించింది. మరి వెంకటేశ్వర స్వామికి చేసిన అపచారంపై అదే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పటం లేదు అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సో ఇది కీలకమైనటువంటి ప్రశ్న. యేసు ప్రభువుకు తప్పు జరిగితే క్షమించు ప్రభువా అన్న జగన్ను వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం జరిగితే క్షమించు దేవుడా అని చెప్పి ఎందుకు అనటం లేదు అనేది చంద్రబాబు గారి ప్రశ్న. కరెక్టే కదా. నువ్వు రెండు మతాలని సమానంగా చూడాలి కదా. అంటే క్రిస్టియన్ నీ మతాన్ని ఒకలాగాను పరమతాన్ని ఒకలాగా చూడటం తప్పు కదా. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, మానవత్వం, మన దేశం ఏంటంటే ఆ లౌకికవాద దేశం. అంటే మన మతాన్ని గౌరవించాలి, పక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని ప్రేమిస్తాం, పక్క మతాన్ని గౌరవిస్తాం. సో అలాంటి విధానం ఉన్నటువంటి మన దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు? యేసు ప్రభు విషయంలో అయితే ఒకలాగా, హిందువుల విషయంలో అయితే ఒకలాగా ఎందుకు? నువ్వు ఇద్దరిని సమానంగా చూడాలి కదా. రెండూ తప్పులే కదా. యేసు ప్రభు ఫోటో పడటం ఎంత తప్పో, వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేయడం అంతకు 1000 రెట్లు ఎక్స్ట్రా తప్పది కదా. మరి అప్పుడు నువ్వు బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పలేదు? ఇది చంద్రబాబు గారు అడిగిన ప్రశ్న. ఎస్ కరెక్టే. ఇప్పుడు హిందువులందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ ఏమని క్షమాపణ అడిగాడు అన్నది మీకు పాత లేఖ చూపిస్తే అప్పట్లో యేసు ప్రభు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రవర్తించాడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒకసారి అది చూపిస్తా చూడండి. ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి పత్రికలో ఆ రోజు తప్పు జరిగిన రోజు ప్రచురించినటువంటి వార్త. సో ఇది జగన్మోహన్ రెడ్డి అప్పటి ఫోటో వాళ్ళు వేసుకున్నారు. ఇగో ప్రభువా క్షమించు హెడ్డింగే చూడండి మీరు. ఇక్కడ హెడ్డింగ్లోనే ఆయన పూర్తి ఎటువంటి భేషజాలాలకు పోకుండా పూర్తి క్షమాపణ అడిగాడు. ప్రభువా క్షమించు అనేది అడిగాడు. 13వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంలో యేసు ప్రభు ఫోటో ప్రచురణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగిందని సాక్షి దినపత్రిక ఎలాంటి అమరికలు లేకుండా అంగీకరిస్తుంది. అందుకు వ్యక్తిగతంగా బాధ్యురాలైన
సబ్ ఎడిటర్ సమీరా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక పాస్టర్ కుమార్తె. ఇక్కడ చూడండి, ఆ సబ్ ఎడిటర్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతినకుండా ఆ ఎడిటర్ కూడా ఒక క్రిస్టియన్ కుమార్తెనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే, దాన్ని తప్పు పట్టడం లేదనుకోండి. పాస్టర్ కుమార్తె జర్నలిజం మీద ఆసక్తితో సాక్షి జర్నలిజం కాలేజీలో శిక్షణ పొంది గత 3 నెలలుగా తనకు బాగా అవగాహన ఉన్న అంశం కాబట్టి ఆధ్యాత్మిక కాలం నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుంది. ఇంతవరకు ఆమె ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎలాంటి పొరపాటు జరగలేదు. నిన్నటి రోజు మాత్రం ఇంటర్నెట్ నుంచి యేసు ప్రభు ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు అశ్రద్ధ యామరపాటుగా ఉండి ఈ పొరపాటు చేసింది. ఈ తప్పు తన అశ్రద్ధ వల్ల అజాగ్రత్త వల్ల జరిగిందని ఆమె బేషరతుగా అంగీకరించి పశ్చాత్తాపడింది. అంటే తప్పు చేసిన ఎడిటరు బేషరతుగా పశ్చాత్తాపడిందని చెప్పి జగన్ చెప్పాడు. సో తాను కూడా పత్రిక తనది కాబట్టి తాను కూడా బేషరతుగా పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పాడు. సో ఇది మరి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎందుకు చేయలేదనేది ఇప్పుడు మనం అడిగే ప్రశ్న. ఇంకా ఉందో చూడండి ఒకసారి. ఈ తప్పు కారణంగా ఆమెను సాక్షి నుంచి తొలగించవచ్చు. అటుపైన మిచ్చివస్ యాక్ట్ కింద ఆమెను జైలు పాలు కూడా చేయవచ్చు. సాక్షి దినపత్రిక క్రమశిక్షణాయుతంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని నలుగురిలో గుర్తింపు కూడా పొందవచ్చు. కానీ అది నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అర్థం పడుతుందా? జగన్ ఏమంటాడంటే, ఇప్పుడు ఈ జరిగిన తప్పుకి మేము సాక్షి నుంచి తీసేయొచ్చు, కేసు పెట్టి అరెస్టు కూడా చేసేయచ్చు, అలాగే అరెస్టు చేయించేసో లేదా తొలగించేసో మేము ఎంత నిజాయితీగా పనిచేసామో చూడండి అని చెప్పి మేము డబ్బా కూడా కొట్టుకోవచ్చు. కానీ ఇక్కడేమంటున్నాడు చూడండి, కానీ అది నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అర్థం పడుతుందా? మనం ఆమె తప్పును మన్నించలేకపోతే ఆ ప్రభువు చూపిన దారిలో పయనిస్తున్నట్టేనా? అటువంటి మీమాంసా సందేహాలు నా మదిలో కదలాడాయి. ఎవరి మదిలో? జగన్మోహన్ రెడ్డి మదిలో. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట చేసింది తప్పేనని చెప్పి తీసేద్దామా లేకపోతే జైలు పాలు చేద్దామా అని ఆలోచించినప్పుడు మనం అసలు దేవుడు చూపిన క్రైస్తస్ అంటే నిజమైన క్రైస్తవ జీవన విధానానికి అది అర్థం పట్టట్లేదు, ఆ ప్రభువు చూపిన దారిలో మనం పయనించట్లేదని ఆయన మనసులో అనిపించిందంట. ప్రభువు ఏమన్నాడంటే ఆ క్షమాపణ కోరిన వాడిని మన్నించమని చెప్పినట్టు బహుశా ఎక్కడ ఉందేమో బైబిల్లో, మేబీ దాన్ని ఫాలో అయ్యి ఉంటాడు ఆయన. అంటే ఎంత క్రైస్తవాల మనోభావాలు దెబ్బతిన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఎంత డీప్గా ఫీల్ అయ్యాడో మీకు ఈ లేఖలో అర్థమవుతుంది. మరి అదే హిందువుల విషయంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అనేది ఇక్కడ మన ప్రశ్న. ఈ సమయంలో ఏమి చేయాలి అనే ప్రశ్నలు చెలరేగాయి. ఈ తరుణంలో తన తప్పు తాను ఒప్పుకున్న దృష్ట్యా తప్పుకు ఆమె ఒక్కదాన్నే బాధ్యురాల్ని చేయకుండా మొత్తం సాక్షి కుటుంబ సభ్యులంతా బాధ్యత వహిస్తున్నాం. ఆ మొదట దేవుడికి, ఆ తరువాత క్రైస్తవ సోదరులందరికీ సాక్షి కుటుంబం 100 కోటి క్షమాపణలు తెలియజేస్తుంది. అంటే 100 కోటి క్షమాపణలు మొత్తం ఎంటైర్ సాక్షి మొత్తం తెలియజేస్తుంది క్రైస్తవ సోదరులకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నిజమే, తప్పులేదు. ఒక దేవుడి విషయంలో తప్పు జరిగింది, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పటం న్యాయం కూడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పింది ఏమి తప్పని నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే, ఎవరైనా చెయ్యాలి, ఏ పత్రిక అయినా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే. కానీ దేవుడు అంటే యేసు ప్రభు విషయంలో ఇంత నిక్కచ్చిగా వ్యవహరించిన జగన్ ఎందుకు వెంకటేశ్వర స్వామి విషయంలో వ్యవహరించాల? ఇదే మన ప్రశ్న. ఇంకా అవలా చూడండి, ఇక్కడ సాక్షి మొన్న మార్చి 23వ తేదీన ఆవిర్భవించింది. పరమ పవిత్రమైనటువంటి ఈస్టర్ దినం కావడమే ఆ రోజు సాక్షి ఆవిర్భావానికి కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మేబీ ఆ ఈస్టర్ పర్వదినం మంచిదని చెప్పి ఆ రోజు సాక్షిని ప్రారంభించుకుని ఉండొచ్చు. నేనేమి సాక్షి పత్రిక ప్రారంభాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకున్నాడు. జన్మించిన 3 నెలలకే సాక్షి తెలుగు దినపత్రికల్లో నెంబర్ 1 స్థానాన్ని పొందిన నా తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు 10 కోట్ల మంది తెలుగు ప్రజల అభిమాన పాత్రుడై ముఖ్యమంత్రిగా ఉన్నా అంతా దేవుడి దయ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అంటే ఆ యేసు ప్రభు కృప వల్లే నేను ఈరోజు సాక్షి పత్రిక పెట్టగలిగాను, అది నెంబర్ 1 స్థానానికి వచ్చింది. నా తండ్రి సీఎంగా ఉన్నాడంటే దానికి కూడా యేసు ప్రభువే కారణమని నేను నమ్ముతాను అని చెప్పి చెప్పాడు. తప్పులేదు, ఆయన యేసు ప్రభువుని నమ్ముతాడు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవడంలో తప్పులేదు. దాన్ని ఏమి తప్పు పట్టాలని నేనేం చెప్పట్లేదు. అట్టి విశ్వాసానికి నేను సాక్షి దినపత్రిక జీసస్ ఫోటో విషయంలో దొర్లిన పొరపాటుకు తల్లడిల్లిపోతున్నాను. దైవం మెడల సాక్షి పత్రికలో అపచారం జరగటం నాకు ఎంతో బాధ కలిగించింది. ఈ ఓడు గుర్తుపెట్టుకోండి, దైవం పట్ల సాక్షి పత్రికలో అపచారం జరగటం ఎంతో బాధ కలిగించింది. అంటే ఒక పత్రికలో చిన్న ఫోటో విషయంలో అపచారం జరిగితేనే నీకు అంత బాధ కలిగితే, మరి ఏకంగా 20 కోట్ల లడ్డూలను కల్తీ నేతితో చేసి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసావే, మరి అది చిన్న తప్ప? దానికి నీకు బాధ కలగలేదా? జగన్మోహన్ రెడ్డికి పశ్చాత్తాపం లేదా?
నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది కాసేపు రాజకీయం, దాన్ని పక్కన పెడదాం. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా లేదా, దానికి నువ్వు క్షమాపణ చెప్పాలా లేదా? చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? ఇదే నిన్న చంద్రబాబు గారు అడిగింది ఇదే. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించేది కూడా అదే. క్రైస్తవులు కూడా ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి హిందువుల విషయంలో తప్పు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనుకుంటారా? వాళ్ళు కూడా అన్ని మతాలను గౌరవించాలనే అనుకుంటారు. వాళ్ళు మనందరం కలిసే ఉన్నాం కదా, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కలిసే ఉన్నాం కదా, బాయి బాయి అనుకుంటా. కానీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ యేసు ప్రభు విషయంలో ఒకలాగా, వెంకటేశ్వర స్వామి విషయంలో ఒకలాగా ప్రవర్తించాడు? సో ఇది నిన్న చంద్రబాబు గారు అడిగిన ప్రశ్న. ఇటువంటి పొరపాట్లు దొరలకుండా మా మొత్తం సాక్షి కుటుంబం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ విషయమే కాదు, పత్రిక చేతిలో ఉంది కదా అని తప్పిదాలు చేసి వాటిని పత్రిక ద్వారా బలపరిచి నిజమైన జర్నలిజాన్ని కూనీ చేసే ప్రయత్నం సాక్షి ఎప్పటికీ చేయదంట. తప్పు దొరలినప్పుడు ఒప్పుకోవటానికి ఏనాడు వెనకాడదు. మంచి జర్నలిజం వర్ధిల్లటానికి, నిజాయితీకి మీ సాక్షి ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఇక్కడ జగన్ ఇంకో మాట కూడా చెప్పాడు చూడండి. తప్పు దొరలినప్పుడు ఒప్పుకోవటానికి ఏనాడు కూడా వెనకాడననేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు జరిగినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు? సో నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో చూపించింది కూడా ఈ పేపర్ క్లిప్పే. ఇదే జగన్మోహన్ రెడ్డి పత్రికలో వచ్చినటువంటి ఇదే పేపర్ క్లిప్ని నిన్న చూపించి ఆయన అడిగాడు, నువ్వు యేసుప్రభు విషయంలో తప్పు జరిగింది, క్షమాపణ చెప్పావు, ఓకే, మరి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎందుకు నోరు పెగలటం లేదు? నీకు ఎందుకు నువ్వు భక్తులకు క్షమాపణ చెప్పటం లేదు? నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది ఇక్కడ పాయింట్ కాదు. అవి రాజకీయాలు, అది వేరు. మామూలు సాధారణ భక్తులు అడిగేది కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశాడా తెలియక చేశాడా దాని గురించి కాదు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఒక తప్పు జరిగింది, దానికి నువ్వు బాధ్యత వహించి ముందు అట్లీస్ట్ క్షమాపణ చెప్పాలా వద్దా? వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడే, అలాగే భూమాన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడే. కొవ్వు లేదు కానీ, జంతు కొవ్వు లేదు కానీ కల్తీ జరిగింది, ఒప్పుకున్నారు. వాళ్ళేమీ సిట్ రిపోర్ట్ని కాదనలా, ఒప్పుకున్నారు. కానీ జగన్ మాత్రం ఒప్పుకోవట్లా. అదే నిన్న చంద్రబాబు గారు అడిగిన ప్రశ్న. ఏదేమైనా మొత్తంగా నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీని మీద చర్చించుకునే పరిస్థితి.